అదే తప్ప నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. రేయ్ పట్టుకోండిరా. రేయ్ పద పద. ఆగరా, ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రేయ్ వాళ్ళకి తెలిసొస్తే వాకింగ్, వాళ్ళకి తెలియపోతే ఎస్కేపే కదరా. రే 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 అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టే. అయ్యో బాయ్, ఇది స్కేపా? అది తెలియకుండా ఇందాక నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఒరే పాపారా, ఒళ్ళగెత్తరా. స్వామి, అతను అడిగిన అమ్మాయి త్వరగా దొరికేటట్టు చేసి నువ్వే నన్ను కాపాడాలి. పొట్టల్లో కలుద్దాం రే. రే కృష్ణ, మనం వెళ్ళాల్సింది ఇటు కాదురా, అటు. అమ్మాయిరా. అమ్మాయి ఏంట్రా? రేయ్ నేను ఎస్కేప్ అయింది ఈ అమ్మాయి గురించారా? నువ్వు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. నేను ప్రేమించేది ఈ అమ్మాయినారా? ప్రేమింతున్నావా? ఈ మిస్ట్లో ట్విస్ట్లేంట్రా? పని చెప్తాను. అయ్యి బాబోయ్, నీకు కూడా వాకింగ్ వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇక్కడ కూడా వదిలేడు. నాకే పాపం తెలీదండి. ఆడు వాకింగ్ అంటే వచ్చాను అంతేనండి. కావాలంటే అనుకోమేంటి. అమ్మాయి మిస్ అయిపోయిందిరా. కానీ మనం దొరికేసాంరా. ఇప్పుడు ఆ గుండు గాడి కంటే ముందు మనం కొట్టం దగ్గరికి వెళ్ళకపోతే మన కుమ్మేస్తారా? పద నడు. నడితే కుదరదు, పరిగెట్టావు. అటు ఎక్కడికి రా? షార్ట్ కట్ రా. రా మరి ఆగావా? పరిగెట్టావు. అయితే ఎక్కడ రా? ఇంత ముందు మారిపోయినప్పుడు గుడి దగ్గర ఒక అమ్మాయిని చూసాడట్టయ్యా. వద్దు అన్నాగానే అవును చూసొస్తాను బండి నడి పెట్టుకుని వెళ్ళాడు. మాకేం తెలియదయ్యా. హరికథలు చెప్తున్నారా? అసలు కథలు చెప్పడం వేరే హరికథలు నాకు. మీ సంగతి చెప్తాను రా. అల్లుడు 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 అల్లుడు, ఎప్పుడైనా నేను అడిగినా నన్ను జాగ్రత్త తీసుకెళ్ళకరా. అయ్యో బాబోయ్, అమ్మో అల్లుడు వాళ్ళు పారిపోయారు. రా జాగ్రత్త. అమ్ముని లైట్లు వెలిగి మనం లోపలికి వెళ్ళిపోవాలి. లైట్లు వెలిగిరా. ఇలా పరిగెడితే సన్నబట్టం కాదురా, చచ్చిపోతాం. దొంగ నాయల్లారా, మమ్మల్ని మోసం చేస్తారా? మారిపోతారా? మా గురించి ఏమనుకుంటారా? మిమ్మల్ని మిత్రులు పెడిగిలిచ్చారు కదరా. తెలిసిన విషయం మళ్ళీ అడుగుతావేంట్రా గుండుగా? నన్ను కొడతావురా? నీ సంగతి చెప్తారా? రేయ్ ఇదేదో మన సంగతి చెప్తాంట. తలుపులు పోయండిరా, ఈ సంగతి చెప్తాం. ఏంట్రా చెప్తావు? మర్యాదగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకోరా. రేయ్ పట్టుకోరా, పట్టుకో. ఏంట్రా యాంగిల్ మార్చావేంట్రా? ఏం జరిగింది? ఏం సార్? అల్లుడు ఆడు ఈడు బయటికి తిరిగి వచ్చారు. బయటికి వెళ్ళి హోటల్లో కాఫీ తాగొచ్చావా? అబద్ధం చెప్తున్నాడు అల్లుడు. అప్పుడు కూడా కొట్టాడు నన్ను. ఎక్కడా? ఆ రైలు కట్ట దగ్గర. అవును సార్, అక్కడ ఉంది నేనే. మీరు వెళ్ళని తెచ్చుకోండి, నేను వెళ్ళిపోతా. లేకపోతే ఏంటి సార్, పొద్దునే లేపి ఇక్కడున్నావు అక్కడున్నావంట. కావాలంటే పండు అడుగు చెప్తాడు. మావయ్య రాత్రి తాగింది దిగలేదా? పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారు? అనవసరమైన హడావుడి నువ్వుని రా. ఆ తలుపన సరిగ్గా ఇంకా నయం పారిపోలేదు. ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా. అయ్యో మేము బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు. నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నావు. అది జాగింగ్ ఏంట్రా? రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? జారిందన్నా చెయ్యి. ప్రేమించడం ఇంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా. ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త. అమ్మయ్యా వచ్చేసారా?
ఏంటి ఎవరు అడగలేదుగా కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చస్తున్నాను. ఎవరు రాకుండా చూసుకో. కొట్టిన దాకా వెళుస్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతారో చూద్దాం. సార్ వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. ఎవర్రా ఆ అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఎవర్రా? నేలకంటావు రెండో కూతురులే. అమ్మాయి కొత్త కదా. ఏయ్ ఎతికేవా? ఏమన్నా తెలిసిందా? మదర్ ప్రామిస్ గా వెతికాను సార్. అసలైతే ఈ ఊళ్ళో 615 ఇళ్ళు కాదు, 642. పెళ్లి కాని అమ్మాయిలు 39 కాదు సార్, 44. ఎవరిని అడిగిన వాళ్ళకి వాళ్ళు మేమే అందగత్తిలో ఉంటున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది సార్. కానీ ఇక నవల కాదు సార్, ఊరంతా వెతికాను. ఆఖరికి మిగిలింది నేను ఒక్కదాన్నే. కావాలంటే నన్ను కూడా చూసేయండి. సర్లే టెన్షన్ పడకు. నేను చెప్పిన పోలికలతో అమ్మ ఎక్కడ ఉందో కనిపెడతాం కొంచెం కష్టమే. అందుకే ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఈజీగా కనిపెడతానికి ఓ మంచి క్లూ ఎతికే. అయ్య బాబోయ్, నేనేం చూడలేదు. ఈ క్లూతో తను ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయచ్చు. అదేదో ఇవ్వండి సార్. కానీ పెట్టేస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది. దీనివల్ల ఇంట్లో కుదురుగా ఉండలేకపోతున్నాను. ఇంట్లో ఏం వాగుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అమ్మాయిని ఎలాగైనా వెతికి వెతుకొచ్చు కదా. ఏంటో ఏంటి? ఏమైందమ్మా? పీడకలు ఏమైనా వచ్చిందా? నా లైఫ్లో మగాడే లేడన్నా కదే, వచ్చేసాడే. వాడు లవ్ చేస్తుంది మిమ్మల్నా? అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మీరే వెతుక్కున్నారన్నమాట. ఇంతకీ వాడిని మీరు చూసారా? వాడు మిమ్మల్ని చూసాడా? వాడు ప్రేమిస్తుంది మిమ్మల్ని అని వాడికి తెలుసా? అమ్మయ్య, సగం కంగారు తగ్గింది. అమ్మాయి గారు, మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేస్తాం? దేవుడికి మొక్కుకోవడమే. ఏమని? 1, మీ అక్క త్వరగా దొరకాలని. 2, మీరు వాడి కంట పడకూడదని. నెల్లూరు సీటు దొరికాడు రా. లేట్ గా దొరికినందుకు ఘాటుగా కోటింగ్ ఇచ్చినట్టున్నారా? చెప్పు. రేయ్ ఆఖరి సార్ అడుగుతున్నా, చెప్పకపోయావంటే నిన్ను నీ ఫ్రెండ్స్ తో పాటు కట్టకట్లు ఆపలేసి కొడతా నా కొడక. కుక్క చావు చేస్తావు. చెప్పు. చెప్తున్నా. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందయ్యా. అంతకు మించి నాకేం తెలియదయ్యా. వాళ్ళే చేశారా ఫోను? చెప్పు, వాళ్ళే చేశారా ఫోను? లోడ్ తీసుకొని చెన్నై వెళ్ళబోతుంటే మిల్లుకు ఫోన్ వచ్చిందయ్యా. అమ్మతోడే నాకు అంతకు మించి ఏం తెలియదయ్యా. ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? వైజాగ్ నుంచి వచ్చిందయ్యా. వైజాగ్ నుంచి. ఎక్కడ్రా? 9th ఫ్లోర్. బుల్లబ్బాయ్ నువ్వు కూడా రా. అలాగే బావా, నువ్వు వెళ్ళి చూస్తుండు. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఆ అమ్మాయి దొరికిందనుకో మనందరం ఫ్రీ. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు.
అన్నా ఓ టీ తాగుదాం రా అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే రా వెళ్దాం వేషాలు వస్తున్నావా? పోనీ దీనికి అర్జెంట్ అన్నా వస్తుంది కదా ఏంటా తొందర? ఎక్కడ రాయుడు? బుల్లపై నువ్వు లిఫ్ట్లో రా మీరు రండి రా నువ్వు వచ్చి ఎక్కడికి వెళ్ళావు మాకేం తెలియదు సార్. రేయ్, ఏమైనా తేడా జరగాలి నరికేస్తాం మీ అందరినీ. మాకేం తెలియదు సార్. చూస్తావేంట్రా? రే కృష్ణ, రే నువ్వేంటి ఇటు నుంచి రాలేపోయాను అందుకే ఇటు నుంచి వచ్చాను. ఏమైంది? కృష్ణ నువ్వు రే నీకు అసలు బుద్ధున్నా? పారిపోవడానికి ప్లాన్ టైం చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావేరా? ఫోన్ ఆవిడ ఆఫ్ చేసుకోలేదు, ఫోన్ ఎరగొట్టారు మీ వాళ్ళే. మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తీసుకెళ్లిపోయారు. రేయ్ మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదని చెప్పాను కదా. నీ ఆవిడ సీనియర్ గారు చెప్పని చెప్పింది. ఈలే కదా మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది. మీ బాబాయ్ వాళ్ళంతా ఇంటి బయటే ఉన్నారు. వాళ్ళు వస్తారు. ఇటండి, వెళ్ళిపోదాం. ఇల్లు ఇదేనా? నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు, వాడున్నాడు కదా, వాడే మా పెళ్లి చేసింది. గొడవలన్నీ చదువుకున్నాక ఒకసారి ఇక్కడికి రండి, ఓకేనా? వెళ్ళు, త్వరగా వెళ్ళు. నువ్వు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. నేను నేను చూసుకుంటా.